హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చు గొప్ప వాగ్దానములో ఈరోజు దేవుడు మనకి చేస్తున్నటువంటి వాగ్దానము ఇర్మియా 18వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏమనంటే, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం, మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి నీ జీవితంలో ఎలా ఉంది? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? అలాగే నీవు అన్ని విషయాల్లో నెమ్మది కలిగి మరి జీవిస్తూ ఉన్నావా? మరి ఏ విషయంలోనైనా బహుగా భయపడుతూ వేదన చెందుతున్నావా? అసలు ప్రభువు చేతిలో నువ్వు ఉన్నావన్న విషయము నువ్వు మర్చిపోతూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆయన చేతిలో ఉన్నావన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మరవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, చూడుము నా అరచేతుల మీదే నిన్ను చెక్కుకొని ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. నువ్వు ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడు, నీ చేతులు ఆయన చేతి క్రింద నువ్వు ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? ఏ శత్రువు మన మీద దాడి చేయలేదు. ఎందుకంటే ఆయన కరుణ కలిగిన హస్తాలలో నువ్వు ఉన్నావు. ఏది కూడా నిన్ను ముట్టదు, ఏది కూడా నిన్ను తాకదు. ఏ శత్రువు కూడా నీ మీద దాడి చేయలేడు. ఎందుకంటే నువ్వు ఆయన కరుణాహస్తములో ఉన్నావు. ఆయన హస్తములో ఆయన నిన్ను భద్రపరుస్తున్నాడు. ఆయన చేతిలో నిన్ను చెక్కుకున్నాడు. ఆయన చేతిలో, మీరు నా చేతిలో ఉన్నారు అని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఏ విషయంలో కూడా భయపడుతూ, బెదిరిపోతూ, కృంగిపోతూ నువ్వు దేవుని బిడ్డవు, ఆయన చేతిలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోక జ్ఞాపకం చేసుకొని ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.